ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనం పరిశుద్ధంగా జీవించాలని దేవుడు మనల్ని శిక్షిస్తాడు, మనకి అనేకమైన పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తాడు అని మనం చాలాసార్లు మనం వింటూ ఉంటాం. కానీ దేవుని వాక్యపు వెలుగులో మనం చూస్తే కనుక నిజంగా దేవుడు మనల్ని శిక్షిస్తాడా అనేది మనం ఒకసారి మనం ఆలోచిద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షని తృణీకరించద్దు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకద్దు. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు అన్న హెచ్చరికను మర్చితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు అని దేవుని వాక్యం చెప్తుందన్నమాట. మనం ఏమనుకుంటామంటే దేవుడు మనం పరిశుద్ధంగా జీవించడానికి మన మంచి కోసమే దేవుడు శిక్షిస్తాడు, లేకపోతే చక్కని చెక్కినట్లుగా చెక్కుతాడు, మనలో ఒక షేప్ తీసుకురావడానికి చేస్తాడు అని ఇట్లాంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం. కానీ ఈ వాక్యం మనం అర్థం చేసుకుంటే కనుక శిక్ష అనేది శిక్షణకు ట్రైనప్ సంబంధించిందనమాట. దేవుడు శిక్షించడు. బైబిల్ ఒక మాట రాయబడింది, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా రాశారనమాట. పాపానికి సంబంధించిన ఏ శిక్షా విధి మనకి లేదన్నమాట. ఇక్కడ శిక్ష అంటే ట్రైనప్. మన దేవుని విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలు దేవునిలాగా బ్రతకాలి. బైబిల్ యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తాడనమాట. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి. మీరు అనుకోవచ్చు కాడి అంటే శ్రమలు కదా అని చెప్పి, కానీ ఏసి చెప్పాడు, నా కాడి సులువు తేలిక అని చెప్పాడు అనమాట. సులువు తేలిక, కష్టాల గురించి దేవుడు మాట్లాడలేదు. మీరు దేవుని విషయాలు నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటే విశ్రాంతి కలుగుతుంది అన్నమాట. దేవుని వాక్యం అనేది, దేవుని జ్ఞానం అనేది మనకి విశ్రాంతిని ఇస్తుంది. అంతేగాని శ్రమలు శోధనలు కష్టాలు బట్టి కానే కాదు.